గైస్ ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది. ఆ స్కాలర్షిప్ అందిస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు అనమాట. సో ఈ బ్యాంక్ వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్స్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్ స్కాలర్షిప్ అకాడమిక్ ఇయర్ 2024-2025 సంబంధించి ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ స్కాలర్షిప్ కి ఎవరైతే మెరిటియస్ స్టూడెంట్స్ ఉంటారో అటువంటి మెరిటియస్ స్టూడెంట్స్ ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే అటువంటి స్టూడెంట్స్ కి ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక ఈ స్కాలర్షిప్ కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎలిజిబిలిటీస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనేటివి ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటారో అటువంటి వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంతకుముందు నేను ప్రీవియస్గా స్కాలర్షిప్స్ గురించి చేశాను అనమాట. ఒకవేళ ఈ స్కాలర్షిప్ ఫేక్ అని అనుకుంటే మీరు నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ నేను ఫస్ట్ వీడియో చేశాను. స్కాలర్షిప్కి నేను సెలెక్ట్ అయినప్పుడు నాకు అమౌంట్ క్రెడిట్ అయినకి దానికి సంబంధించిన ప్రూఫ్ డీటెయిల్స్ అనేది నేను పెట్టాను అనమాట. ఫస్ట్ వీడియో వాచ్ చేయండి. సో ఆ తర్వాత ఇక ఈ స్కాలర్షిప్ డీటెయిల్స్లో కనుక వెళ్తే అండ్ నేను ఆల్సో 200 అబౌవ్ స్కాలర్షిప్స్ చేశాను. నా ప్లే లిస్ట్లో ఉంటే వెళ్ళి వాచ్ చేయండి. ఇక ఈ స్కాలర్షిప్ డీటెయిల్స్ కనుక వెళ్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్ స్కాలర్షిప్ అనేది 4 సెక్షనల్ కేటగిరీస్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ వచ్చి అప్లై నౌ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, లైక్ బీకామ్, బీఎస్సీ ఇలాగా బ్యాచిలర్ చేస్తున్న వాళ్ళు, ఇక్కడ మెరిట్ కమ్ నీడ్ వాళ్ళు ఇక్కడ వచ్చి అప్లై చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ మెరిట్ కమ్ నీడ్ బేస్డ్ స్కూల్ స్టూడెంట్స్కి. సో ఈ విధంగా 3 సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క సెక్షన్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ సెక్షన్ వచ్చేసి మనము పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి చూద్దామండి. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ అప్లికేషన్ డెడ్ లైన్ కనుక చూసుకుంటే 4th సెప్టెంబర్ 2024 అప్లికేషన్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎవరైతే స్టూడెంట్స్ ప్రెసెంట్ 2024-2025 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ లైక్ ఎంకామ్, ఎంఏ ఎక్సెట్రా, ఎంటెక్, ప్రొఫెషనల్ కోర్సెస్, ఎంటెక్, ఎంబీఏ ఎక్సెట్రా, ఈ జనరల్ కోర్సెస్, ప్రొఫెషనల్ కోర్సెస్ చూస్తున్న ఈ ఎంటెక్ స్టూడెంట్స్, ఈ మాస్టర్ స్టూడెంట్స్, అది కూడా ఇండియన్ రికగ్నైజ్ చేసిన యూనివర్సిటీ కాలేజ్లో చదువుతుండాలి, వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇక క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ప్రీవియస్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్లో మినిమం అట్లీస్ట్ మీ పర్సెంటేజ్ 55% ఉండాలన్నమాట. అదేవిధంగా మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది లెస్ దెన్ 2.5 lakh అంటే 2,50,000 కంటే తక్కువ ఉండాలన్నమాట. అందుకంటే ఎక్కువ ఉంటే మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ మీరు ఈ స్కాలర్షిప్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్ ఆర్ ఫ్యామిలీ క్రైసిస్ దట్ హ్యావ్ అక్వైర్డ్ డ్యూరింగ్ ద పాస్ట్ 3 years డ్యూ టు దే ఆర్ unable to continue bearing the cost of education and are at risk of dropping out. అంటే స్టూడెంట్స్ ఎవరైతే లాస్ట్ 3 సంవత్సరాల నుంచి వాళ్ళు చదువుతున్న రంగంలో వాళ్ళు ఇక చదవలేకపోతున్నాం, ఇబ్బందిగా ఉంది, మేము పే చేయలేకపోతున్నాం, లాస్ట్ 3 years నుంచి డబ్బులతో చాలా సమస్యగా ఉంది అని అనుకుంటున్న వాళ్ళు, ఇక ఎడ్యుకేషన్ డ్రాప్ చేస్తాము అని అనుకున్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అలాగని మిగతా వాళ్ళకి ఇవ్వరు. ఒకవేళ ఛాన్సెస్ తక్కువ ఉన్నా మిగతా వాళ్ళకి కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలన్నమాట. ఇక ఆల్ ఇండియా వైడ్ ఇండియన్ స్టూడెంట్స్, ఇండియాలో చదువుతున్న స్టూడెంట్స్, నేషనల్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి కనుక చూసుకుంటే ఇక్కడ టూ కోర్సెస్కి డివైడ్ చేస్తారు. ఒకటి జనరల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో జనరల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ చదువుతున్న వాళ్ళు వాళ్ళకి సెలెక్ట్ అయితే 35,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ చేస్తున్న వాళ్ళు 75,000 రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ జనరల్ కోర్సెస్ అంటే ఎంకామ్, ఎంఏ వాళ్ళు వస్తారనమాట. ఇక ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే ఎంటెక్, ఎంబీఏ వాళ్ళు వస్తారనమాట. ఇక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనమాట, స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ మార్క్స్ షీట్ 2023-24 సంబంధించి మీరు ఏ ఇయర్ అయితే కంప్లీట్ చేస్తున్నారో వాటికి సంబంధించిన మార్క్స్ అనేది షీట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐడెంటిటీ ప్రూఫ్కి సంబంధించి ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, ఐడి డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్కి సంబంధించి ఫీజు రిసిప్ట్ కానీ, అడ్మిషన్ లెటర్ కానీ, ఇన్స్టిట్యూషన్ ఐడి కార్డు కానీ, లేదంటే బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ 2024-2025 సంబంధించి లేటెస్ట్ అనమాట. సో ఏదైనా ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక అప్లికేషన్ బ్యాంక్ పాస్బుక్ అంటే మనకు అమౌంట్ సెలెక్ట్ చేయాలంటే అయిన వాళ్ళకి అమౌంట్ వేయాలి కాబట్టి వాళ్ళకి బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ కానీ, లేదంటే మీకు ఒకవేళ క్యాన్సిల్డ్ చెక్ ఏదైనా ఉంటే దాన్ని డీటెయిల్స్ అనేది మీరు అందజేస్తే అక్కడ డాక్యుమెంట్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు మీకు ఆ యొక్క అమౌంట్కి డైరెక్ట్గా క్రెడిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక ఇన్కమ్ ప్రూఫ్ సర్టిఫికేట్ అంటే మీరు ఇన్కమ్ ప్రూఫ్ సంపాదిస్తున్నట్టు మీకు సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ, లేదా వార్డు కౌన్సిలర్ కానీ, సర్పంచ్ కానీ ఇష్యూ చేసిన ఇన్కమ్ ప్రూఫ్ కానీ, లేదంటే ఎస్డిఎం, డిఎం, సిఓ, తహసీల్దార్ అప్రూవ్ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, లేదంటే అఫిడవిట్ సర్టిఫికేట్ ఏదైనా ఒకటి ఉంటే దాన్ని అప్లై చేయాల్సి డాక్యుమెంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రూఫ్ ఆఫ్ ఫ్యామిలీ పర్సనల్ క్రైసిస్, ఒకవేళ మీకు సంబంధించి ఫ్యామిలీ క్రైసిస్కి సంబంధించి ఏదైనా డాక్యుమెంట్ మేము నిజంగానే ఇటువంటి క్రైసిస్లో ఇబ్బందులు పడుతున్నామో వాటికి సంబంధించి గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ఏదైనా ఒక డాక్యుమెంట్ ఉంటే అప్లోడ్ చేయండి. అప్లికేబుల్ ఉంటే అప్లోడ్ చేయండి. ఒకవేళ లేకుంటే మళ్ళీ దానికోసం మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెన్షన్ చేశారు ఇఫ్ అప్లికేబుల్ అంటే ఒకవేళ ఉంటేనే అప్లోడ్ చేయండి, లేకుంటే నో ప్రాబ్లం. ఓకేనా, ఇది సెలక్షన్, ఇది ఎలాగా అప్లై చేసుకోవాలనే దానికి సంబంధించి అనమాట. సో ఈ స్టెప్స్ మీరు ఫాలో అవ్వచ్చు. లేదంటే ప్రీవియస్లో నేను ఎలా అప్లై చేయాలని వీడియోస్
పోస్ట్ కూడా చేశాను, అక్కడ చూడొచ్చు అనమాట. సో హౌ టు అప్లై బడ్డీ ఫర్ స్టడీ స్కాలర్షిప్స్ మారుతి యూట్యూబ్ ఛానల్ అని కొట్టినా, మీరు మారుతి యూట్యూబ్ ఛానల్ మారుతి సిఎండి అని కొట్టినా అక్కడ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ చూద్దాం అనమాట. సో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా 4th September 2024 అప్లికేషన్ క్లోజ్ అవుతుంది. అండర్ గ్రాడ్యుయేట్లో కూడా టూ కోర్సెస్ ఉంటాయి. జనరల్ కోర్సెస్ ఒక సైడ్, ప్రొఫెషనల్ కోర్సెస్ ఒక సైడ్. జనరల్ కోర్సెస్ అంటే ఏంటి, డిగ్రీ కోర్సెస్ వస్తాయి. ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే ఇంజనీరింగ్, ఇంకా అదర్ టెక్నికల్ కోర్సెస్ ఉంటాయి కదా అవన్నీ. లైక్ ఎంబీబీఎస్ కూడా, ఎల్ఎల్బి కూడా టెక్నికల్ కోర్స్ కింద ఇచ్చారనమాట. నర్సింగ్ కూడా టెక్నికల్ ప్రొఫెషనల్ కోర్స్ కింద ఇచ్చారు. సో ఈ జనరల్ కోర్సెస్ అన్ని ఇవన్నీ అనమాట. సో ఎక్సెట్రా ఏమన్నా అంటే ఇక్కడ ప్రొఫెషనల్ కోర్సెస్ కేవలం బీటెక్, ఎంబీబీఎస్, ఎల్ఎల్బి, బీఆర్క్, నర్సింగ్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ జనరల్ కోర్సెస్కి బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ ఎక్సెట్రా ఇంకేమైనా కోర్సెస్ జనరల్ కోర్స్ కింద వస్తే అవి కూడా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అనమాట. అది కూడా ఇండియన్ అప్రూవ్ చేసిన కాలేజ్లో ఎవరైతే లాస్ట్ ప్రీవియస్ మార్క్ 55% ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ కూడా 2.5 lakh అంటే ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ ఉంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. వీళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఎవరైతే లాస్ట్ 3 years నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారో వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇండియా వైడ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. ఇక సెలక్షన్ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే ఎవరైతే జనరల్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి 30,000 రూపీస్ సెలెక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రొఫెషనల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ వాళ్ళకి 50,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక సేమ్ డాక్యుమెంట్స్ విషయంలోకి వస్తే సేమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఎటువంటిది ఉందో ఇక్కడ వాళ్ళకి కూడా సేమ్ అవే డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎటువంటి చేంజెస్ అయితే ఉండదు. సో సేమ్ డాక్యుమెంట్స్ ఇంతకుముందు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చెప్పాను కదా అవి అనమాట. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఇక్కడ చూడండి పేజ్ ఎక్కేసి. సో ఇక్కడ మీరు దీనికి సంబంధించిన గ్రాడ్యుయేట్ బ్యాచిలర్స్ అయితే కనుక ఇక్కడ వచ్చి అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక స్కూల్ స్టూడెంట్స్కి సంబంధించిన స్కాలర్షిప్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి కూడా 4th September 2024 అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ ప్రెసెంట్ అకాడమిక్ ఇయర్ 2024-2025 సంబంధించి క్లాస్ 1st నుంచి 12th క్లాస్ వరకు చదువుతున్న వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా డిప్లొమా చదువుతున్న వాళ్ళు, ఐటీఐ అండ్ పాలిటెక్నిక్ కోర్సెస్ ఇన్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లో చదువుతున్న వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఈ క్లాస్ 1 to 2 వాళ్ళు ఐటీఐ, డిప్లొమా, పాలిటెక్నిక్ కోర్సెస్ చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనమాట. వీళ్ళకి కూడా సేమ్ 55% మార్క్స్ అనేది ప్రీవియస్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో ఉండాలి. వీళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ కూడా సేమ్, వీళ్ళకి కూడా 2.5 lakh per annum అంటే ఎక్కువ ఉండకూడదు. వీళ్ళకి ప్రిఫరెన్స్ కూడా సేమ్, వీళ్ళకి కూడా 3 years ఎవరైనా లాస్ట్ 3 years ఎవరైనా ఎడ్యుకేషన్ సంబంధించి రిస్క్లో ఉంటే డ్రాప్ అవుదామని ఉంటే కనుక అటువంటి అంచులో కనుక వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియజేయండి. వాళ్ళు డెఫినెట్గా ఇటువంటి ఉపయోగాలు అనేది పొందుతారు. సెలెక్ట్ అయితే మంచిగా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇక నోట్ కనుక చూస్తే ఏంటంటే, నోట్ అంటే ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎవరైతే ప్రెసెంట్ డిప్లొమా కోర్సెస్ ఓన్లీ స్టూడెంట్స్ పర్సింగ్ ఏ డిప్లొమా ఆఫ్టర్ క్లాస్ 12 ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ క్లాస్. అంటే ఇక్కడ డిప్లొమా కోర్సెస్ చదువుతుంటారు కదా వాళ్ళు ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేసింది డిప్లొమా ఆఫ్టర్ క్లాస్ 12 అనమాట. అంటే క్లాస్ 12 కంప్లీట్ చేసి డిప్లొమా ఆఫ్టర్ క్లాస్ 12 అనమాట. అంటే క్లాస్ 12 కంప్లీట్ చేసి మళ్ళా తర్వాత డిప్లొమా తీసుకున్న వాళ్ళకి ఇక్కడ వాళ్ళ ఆ దాంట్లో చదువుతున్న వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు డైరెక్ట్ 10th అయిపోతేనే డిప్లొమా చదువుతున్న వాళ్ళకి కాదని ఇక్కడ మెన్షన్ చేసినట్టు ఉంది. ఓకేనా. క్లాస్ 1 to 6th క్లాస్ చదువుతున్న వాళ్ళు సెలెక్ట్ అయితే కనుక స్టూడెంట్స్ 15,000 ఇవ్వడం జరుగుతుంది. ఇక క్లాస్ 7 to 12 అదేవిధంగా డిప్లొమా, ఐటీఏ అండ్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయితే వాళ్ళకి 18,000 రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక డాక్యుమెంట్ సెక్షన్ చూసుకుంటే స్టూడెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకా స్టూడెంట్స్ ప్రీవియస్ మార్క్స్, ఐడెంటిటీ ప్రూఫ్కి సంబంధించి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు అప్లోడ్ చేయండి. ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు స్టూడెంట్ది. ఆధార్ కార్డు స్టూడెంట్కి ఉంటుంది కాబట్టి అప్లోడ్ చేయాలి. ఎందుకంటే క్లాస్ 1 వాళ్ళకి 6th వాళ్ళకి కూడా మరి ఎలాగా అని అనొచ్చు. ఒకవేళ ఉంటే అప్లోడ్ చేయండి. ఆధార్ కార్డు ఉంటుంది స్టూడెంట్స్కి. సో ఓకేనా. ఇక కరెంట్ ఇయర్ ఒకవేళ మీకు అది కూడా డౌట్ ఉంటే మెయిల్ ఐడి ఇస్తాను. మా అబ్బాయికి ఒకవేళ క్లాస్ 1st క్లాస్ చదువుతున్న వాడికి ఇంకా ఆధార్ కార్డు లేదంటే కనుక ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళకి నేను మెయిల్ ఐడి ఇస్తాను. మీరు అక్కడ అడగండి. ప్రాబ్లం వాళ్ళు ఏదంటే వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది. ఇక కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్కి సంబంధించి ఫీజు రిసిప్ట్లు ఏదైనా ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. ఇక అప్లికేషన్ స్టూడెంట్ యొక్క బ్యాంక్ పాస్బుక్, క్యాన్సిల్ చెక్, ఇన్ కేస్ స్టూడెంట్ లేకుంటే వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా ఇవ్వండి సరిపోతుంది. క్యాన్సిల్ చెక్ అంటే మాక్సిమం పేరెంట్ ఇదే ఉండొచ్చు. ఓకేనా. ఇన్కమ్ ప్రూఫ్కి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇవన్నీ అప్లోడ్ చేయండి. పేరెంట్స్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా. సో అదనమాట. ఇంక నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఫ్యామిలీ క్రైసిస్ అంటే అది చెప్పాను కదా డాక్యుమెంట్ ఒకవేళ ఉంటేనే అప్లోడ్ చేయండి, లేకుంటే నో నీడ్. ఓకేనా. ఇది ఈ స్టూడెంట్స్ స్కూల్ వాళ్ళకైతే ఇక్కడ వచ్చి అప్లై చేయండి. ఓకేనా. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఈ ప్రీవియస్ వాళ్ళు అనమాట. లాస్ట్ ఇయర్ ప్రాసెస్ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా చూడొచ్చు. మీరు రిజల్ట్ కూడా ఇక్కడే చూడొచ్చు అనమాట. చెక్ రిజల్ట్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు లాస్ట్ ఇయర్ ఎవరెవరు అప్లై చేసుకున్నారు, ఎవరు సెలెక్ట్ అయ్యారు, మన స్టేట్స్ నుంచి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు. 2023, 2022, 2021 రిజల్ట్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇక సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది మల్టీ స్టేజెస్గా చాలా అప్లికేషన్స్ వస్తాయి ఇండియా వైడ్. సో ఆ అప్లికేషన్స్ అనేది కూడా మల్టిపుల్ స్టేజెస్గా సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. ఫస్ట్ అనేది అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్
చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ అనేది స్టూడెంట్ యొక్క మెరిట్, ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్, ఫ్యామిలీ క్రైసిస్ బట్టి షార్ట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. అలా షార్ట్ లిస్ట్ చేసిన డాక్యుమెంట్స్‌ని మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పంపిస్తారు. అలా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో కొన్ని షార్ట్ లిస్ట్ అయితే కదా, వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుందన్నమాట. అది కూడా అందులోనే ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతే పర్సనల్ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అలా పర్సనల్ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి మళ్ళీ అనౌన్స్‌మెంట్ ఆఫ్ ది ఫైనల్ లిస్ట్, అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని ఫైనల్ లిస్ట్‌కి సెండ్ చేస్తాం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. వాట్ డాక్యుమెంట్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఫర్ డిఫరెంట్ క్రైసిస్ కేసెస్. సో డిఫరెంట్ క్రైసిస్ కేసెస్‌కి సంబంధించి ఈ క్రైసిస్ ఏంటంటే డెత్ ఆఫ్ ఎర్నింగ్ ఫ్యామిలీ మెంబర్. ఇక్కడ మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లు ఏదైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని అన్నారు కదా, ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్, ఎర్న్ చేసే ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా చనిపోయింటే ఆయన డెత్ సర్టిఫికేట్, జాబ్ లాస్ ఇన్ ద ఫ్యామిలీ, ఎవరైనా జాబ్ లాస్ అయింటే కనుక వాళ్ళ యొక్క డీటెయిల్స్ సంబంధించి ఒక లెటర్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళు ఇచ్చింటారు కదా లెటర్, అది ఒకటి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఫెయిల్యూర్, ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా బిజినెస్ పెట్టుకోవడం అది ఏదైనా ఫెయిల్ ఏంటి దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్. ఎక్స్పెండిచర్ అండ్ మెడికల్ ట్రీట్మెంట్ క్రిటికల్, ఒకవేళ మీ దాంట్లో ఎవరైనా ఫ్యామిలీలో ఇల్నెస్కి సంబంధించి జీవితాంతం మెడికల్కి ఖర్చు చేసేవాళ్ళు ఎవరైనా ఫేస్ చేస్తుంటారు, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ యొక్క ఫ్యామిలీలో వాళ్ళకి మీరు చదువుకుంటూ వాళ్ళకి మీ పేరెంట్స్ వాళ్ళకి కూడా అమౌంట్ పే చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క మెడికల్ రిపోర్ట్ మీరు పెడితే వాళ్ళకేమి ప్రొవైడ్ చేయరు అమౌంట్, జస్ట్ మీకు అమౌంట్ అనేది చదువుకోవడానికి కాస్త హెల్ప్గా చేయడానికి ఇబ్బంది, మీకు ఒక దారి అనేది ఆ అమౌంట్ ద్వారా హెల్ప్ చేస్తారు. అండ్ కోవిడ్-19 ఎఫెక్ట్ ద్వారా, ఇంకేం కోవిడ్-19 ఎఫెక్ట్ ఎవరైనా స్టూడెంట్ ఇల్నెస్గా లేదంటే పేరెంట్స్ ఎవరైనా ప్రాణాలు కోల్పోయింది అప్పటి నుంచి వాళ్ళకి చదవడానికి ఇబ్బంది అయి ఉంటే అటువంటి వాళ్ళు కానీ, లేదంటే కోవిడ్-19 ద్వారా ఏదైనా ఇల్నెస్ ప్రాబ్లం అలాగే కంటిన్యూ అవుతుంటే వాళ్ళు కానీ, ఇంకా న్యాచురల్ డిజాస్టర్ ఏదైనా డాక్యుమెంట్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ అథారిటీస్. న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ఏదైనా వస్తుంటాయి కదా, ఎవరైనా డిజాస్టర్స్ లైక్ ఫ్లడ్స్ కానీ ఇలాంటి ఏమైనా న్యాచురల్ డిజాస్టర్కి సంబంధించి ఏమైనా ఉన్నా గవర్నమెంట్ వాళ్ళు మీకు అప్రూవ్ చేసిన డాక్యుమెంట్స్ ఇచ్చారు కదా, ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. ఓకేనా. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అనమాట. సో వీటికి సంబంధించిన ఈ అప్లికేబుల్ క్రైసిస్ ఉంటే పెట్టండి, ఎందుకంటే మనకి ఛాన్సెస్ ఉంటాయి ఆ డాక్యుమెంట్స్ పెట్టడం వల్ల. సో మనకి అందరికీ మనతో పాటు ఇంకో అతను కూడా ఈక్వల్ ఉన్నప్పుడు ఇటువంటి డాక్యుమెంట్స్ పెడితే మనకి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని ఒకవేళ లేకుంటే ఏం పర్లేదు, ఉంటే ఖచ్చితంగా పెట్టండి. ఓకేనా. కాంటాక్ట్ ఇష్యూస్ కనుక ఇక్కడ ఇచ్చారు కాంటాక్ట్ డీటెయిల్స్, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. వాళ్ళు ఈ టైమ్ ఆఫ్ డ్యూరేషన్ మండే టు ఫ్రైడే ఈ టైంలో అవైలబుల్గా ఉంటారు. అదేవిధంగా వాళ్ళ మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. ఇదండి హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్కి సంబంధించిన స్కాలర్షిప్ డీటెయిల్స్. డెఫినెట్గా మీరు ఈ స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకోండి. సో డెఫినెట్గా స్కాలర్షిప్ సెలెక్ట్ అయితేనే వస్తుంది. ఓకేనా. సెలెక్ట్ అయితేనే వస్తుంది. మీరు రిజల్ట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అక్కడ స్టేటస్ ఉంటుంది, స్టేటస్లోకి వెళ్ళి మీరు అప్లై చేసిన తర్వాత రిజల్ట్ చెక్ చేసుకుంటారని. అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు చాలా మందికి షేర్ చేయండి ప్లీజ్, దయచేసి షేర్ చేయండి, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ స్కాలర్షిప్స్కి ఇబ్బంది పడుతున్నారు. ఓకేనా. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.